సన్నివేశం ఇక్కడ వేయబడుతుంది. బడే గులామాలి కనుక రెహంతుల్లా గారు, ఘంటసాల గారు, నందగోపాల్ గారు, నమస్కారం. ఇప్పుడు వచ్చారండి. మీరు ఉదయం కచేరీకి వెళ్ళడం చూశాను, మళ్ళీ మధ్యాహ్నం చూడలేదు. మీకు అన్ని సౌకర్యంగానే ఉన్నది కదా స్వామి? కన్న బిడ్డ కంటే చక్కగా చూసుకుంటున్నాం బాబు. అంతా సౌకర్యంగానే ఉంది, బాగుంది. దయచేసి కూర్చోండి. మీ రాక నాకు చాలా సంతోషం అండి. మీ వల్ల కొంత హిందుస్థానీ సంగీతం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నది. కొంచెం ఒక 2 రాగాలు ఏమైనా నేర్చుకోవాలని మనసు గుళ్ళు ఉండుతున్నది. తప్పకుండా నేర్పిస్తాను. పాకిస్తాన్ నుంచి బడే గులాం అలీ ఖాన్ అని నేను మద్రాసు వచ్చి ఇక్కడ 30 రోజులు ఉందామంటే మాకెవరూ సహకరించలేదు. అలాంటి సమయంలో ఘంటసాల అనే నువ్వు, వెంకటేశ్వరరావు అనే నువ్వు మమ్మల్ని ఆదుకొని ఎన్ని రోజులైనా ఉండవచ్చు మీ నివాసానికి తీసుకొచ్చావు. చాలా చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. నీలో మంచి జిజ్ఞాస అంటే ఆసక్తి ఉంది. అలాగే నీ కంఠంలో గొప్పతనం ఉంది. నువ్వు సాధారణ వ్యక్తి కావు, కారణ జన్ముడు. భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ దేశానికి ఒక మంచి గాన సంపదను అందించే కౌశల్యం నీలో ఉంది బాబు. అయితే హిందుస్థానీ సంగీతంలో కొన్ని మెలకువలు ఉన్నాయి. నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు. హిందుస్థానీలో కూడా కొన్ని మంచి రాగాలు నీకు నేర్పిస్తాను. వాటిని నీ సంగీత దర్శకత్వంలో బాణీలు చేసుకో బాబు. మంచి పేరు తెచ్చుకో. మీ యొక్క శిష్యరికం చేయడం నాకు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి గురువు లభించడం నాకు దుర్లభం. అదంతా అల్లా దయ బాబు, మన చేతిలో ఏం లేదు. వారి కృప వల్ల మనం ఇలా కలుసుకున్నాం. ఈనాడు నా విద్యని కొంత నీకు అందిస్తాను. దాన్ని నువ్వు మరింత అభివృద్ధి చేసుకొని ఉత్తమ గాయకుడుగానే కాకుండా ఉత్తమ సంగీత దర్శకుడుగా కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. మీ ఆశీర్వచనం. ఈ దర్బారీ కానడ రాగం అని అద్భుతమైన హిందుస్థానీ రాగం బాబు. దాని గురించి చెప్తాను. అందులో ఒక పాట పాడి నీకు వినిపిస్తాను. झनक झनक तोरे बाजे पायलिया, झनक झनक तोरे बाजे पायलिया, प्रीत का गीत सुनाए पायलिया, झनक झनक तोरे बाजे पायलिया, झनक झनक तोरे बाजे पायलिया, प्रीत का गीत सुनाए पायलिया, झनक 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 तोरे बाजे पायलिया. మరొక పాట మీ నోట వినాలని ఉన్నది. అది కూడా చెబితే నేను వచ్చేటువంటి ఈ చిత్రాలలో మీ యొక్క దర్శకత్వంలో నేర్చుకున్నటువంటి ఈ రాగాలను ఉపయోగిద్దామని ప్రయత్నిస్తాను సార్. అలాగే బాబు. ఈ దర్బారీ కానడలోనే మరొక పాట వినిపిస్తాను. ఇది సంపూర్ణ రాగం బాబు. దీనిలో సరిగమ పదనిసలు అన్నీ ఉంటాయి. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरधर की चुनरिया बाजे रे, मधुबन में राधिका मधुबन में राधिका मधुबन में राधिका नाचे रे, गिरधर की
అయ్యో, మీ సేవలో మా శిష్య బృందం అంతా ఎంతో ఆనందం పొందుతున్నారు బాబు. ఆ సేవలకు ఏం లోటు లేదు. నిన్న కన్న తల్లిదండ్రులు చాలా ధన్యులు. చక్కని సేవ చేస్తూ మమ్మల్ని అందరినీ ఇన్ని రోజులు ఉంచడానికి కూడా నువ్వు అంగీకరించడం అంత అల్లా కృప. ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. మా ఇళ్ళలో కూడా ఊరు వెళ్ళిందండి, ఇవాళ రేపు రావచ్చు. వస్తే మరింతగా మేము సౌకర్యాన్ని చేకూర్చగలనని మనం చేసుకుంటున్నాం. చాలా సంతోషం బాబు. మాటల్లోనే వచ్చేది. చాలా సంతోషం బాబు. కాబట్టి మీరు బడే గులాం అలీ ఖాన్ గారు అని చెప్పేసి హిందుస్థానీ విద్వాంసం. నమస్కారం. జీతే రహో బహుజీ, జీతే రహో. మావయ్య గారు చెప్పారండి మీరు చాలా బాగా పాడతారని. చాలా సంతోషం. ఎన్నాడైతే వచ్చి మీరు వచ్చి ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజులైతే మరి మాకు చెప్పలేదేమి. నువ్వు ఊరు వెళ్ళావు కదా, ఇబ్బంది పెట్టడం దేనికని నేనే చూస్తున్నాను వారి ఏర్పాట్లు. మరి వాళ్ళు వంటలు అవి ఎవరు చేస్తున్నారు? వంట వాడిని తెచ్చుకున్నారు, వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటారు. నువ్వేమీ మాంసాలు మసాలాలు నూరక్కర్లేదు, సరేనా? నేనేమి నూరడాలు నరకడాలు ఏమి చెయ్యాలండి. సరే, ఏదో రొట్టె చేసి పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళు తింటారో లేదో కనుక్కోండి. రొట్టెలైతే లక్షణంగా తింటారు, దానికేమి. సరే కానీ సరే నేను వెళ్ళొస్తాను బాబు. వెంకటేశ్వరరావు, మీ ఆవిడేదో అభ్యంతరం చెప్తున్నట్టుంది. నా వల్ల మీ ఇద్దరిలో గొడవలు ఇబ్బందులు మీ వల్ల వస్తాయని. మా సంసారంలో ఎటువంటి గొడవలు లేవండి. ఊరు వెళ్ళినప్పుడు చెప్పలేదని చెప్పేసి తను బాధపడుతోంది. సరే వచ్చారు కదా, ఇప్పుడు వచ్చారని చెప్తున్నాను. ఆమె రొట్టెలు తీసి పెడతాను. మనసు పెట్టే చేస్తుందా ఈ కార్యక్రమం? మనసు పెట్టే చేస్తుందండి. అంటే మా వల్ల మీ ఇద్దరి మధ్యలో ఇబ్బంది ఉండకూడదు. అంటే ఏమీ లేదు. చాలా సంతోషం. ధన్యవాదాలు. అయ్యా, సాయంకాలం కచేరీ ఉందని అన్నారు. మీ కచేరీకి రావాలని ఉన్నా చలనచిత్ర రంగం మీకు తెలియంది కాదు. అందులో ఉండేటువంటి కష్ట సుఖాల వల్ల నేను తీరిక దేశం రాలేకపోతున్నాను. నన్ను దయచేసి ఏమీ అనుకోకుండా క్షమించు. పర్వాలేదు బాబు, మీ ఇంట్లోనే నేను ఉన్నాను కదా. ఎప్పుడైనా వచ్చి నీకు సందేహం అనుమానాలు ఉన్న సంగీత విషయాలన్నీ హిందుస్థానీలో అంత విద్య నీకు ధారపోస్తాను. తప్పకుండా నువ్వు ఇవన్నీ నేర్చుకొని మనసు పెట్టి ఉత్తమ సంగీత దర్శకుడిగానే కాకుండా ఉత్తమ గాయకుడిగా కూడా ఈ భారతదేశం అంతా గర్వించదగ్గ గాయకుడిగా నువ్వు మారాలని ఆ అల్లాని నేను వేడుకుంటున్నాను. అంతా మీ ఆశీర్వాదం స్వామి. ఈ నాటికి చూస్తే ఏనాటి బంధం ఈనాటిదో అనిపిస్తుంది. ఎందుకంటే ఘంటసాల ఆయన తెలుగు ఆయన, జయెత్తి జయ కొట్టి తెలుగు కూడా అన్న నాటకం చూసాం కదా. అయితే ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో మీకు తెలుసు కదా. డాక్టర్ రామతుల్లా, ఆయన ముస్లిం. ఘంటసాల ఆంధ్రప్రదేశ్కి చెందించినవాడు. ఈయన ఒరిస్సా నుంచి వచ్చాడు. అడుగుతాను. ఈయన ఒరిస్సా నుంచి వచ్చాడు. సో మన తెలుగు వాళ్ళు ఎవరు చెయ్యని పని ఈయన ఒరిస్సా నుంచి వచ్చి ముస్లిం అయి ఉండి, అది ఇందులో కనపడింది నాకు ఈయన లఘునాటికలో. నిజంగా ఎంతైనా ఏనాటి బంధం ఈనాటిదో అన్న సాంగ్ అని తెలుసు కదా. సో దానికి దీనికి ఫిట్ అవుతుందేమో అనిపిస్తుంది. తర్వాతి నాటికలో సన్నివేశం, ఘంటసాల గారు చిన్నప్పుడు విజయనగరంలో పట్రాయన సీతారామ శాస్త్రి గారి వద్ద విద్యాభ్యాసం చేశారు. అప్పుడు లక్ష్మీ నరసింహ అని ఒక డాన్సర్ ఉండేవారు. అతను ఘంటసాల గారికి బాగా సహాయం చేసేవారు. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు అభినయించి చూపిస్తారు. ఘంటసాల గారి నందగోపాల్ గారు, పట్రాయన సీతారామ శాస్త్రి గారు, సుబ్బారావు గారు అభినయిస్తున్నారు. అందరూ చూసి ఆనందించారు. హలో.
నమస్కారం గురువర్య. నిన్న మీరు చెప్పినటువంటిది ఇంకా సాధన చేస్తూ ఉన్నాను. గురువుగారు, ప్రతిరోజు మన శిష్యులు వస్తూ పాడుతూ ఉంటారు. శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఘంటసాల గారిని, వెంకటేశ్వర గారిని అభినందించాలని. ఎందుకంటే అతని గాత్రం ఎంతో అద్భుతంగా పాడుతూ ఉంటారు. కానీ మీరు ఒక్కసారి కూడా అతన్ని మెచ్చుకునే రోజు నేను చూడలేదు గురువుగారు. ఇష్ట శిష్యుడు, ఇష్టమైన వాడు, బాగా పాడతారు అని ముఖస్థంగా మీరు మెచ్చుకుంటే రాయి క్షణం అని చెప్పి మెచ్చుకున్నాను. లోపల మాత్రం ధన్యవాదాలు గురువుగారు. మీరు ఒక పద్యం పాడితే అమ్మగారు దానికి అభినయిస్తే చూడాలని ముచ్చటగా ఉందని నాకు. అలాగేనాయన. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. ఆహా, చక్కగా ఉందండి. మాస్టర్ గారి గానం, లక్ష్మీ నరసింహం గారు నాట్యం చూసేటువంటి అదృష్టం నాకు కలిగింది. అది మహాభాగ్యం గురువు గారు, మహాభాగ్యం. అవునే, బాగుందమ్మా. గురువుగారు, మీరు అనుమతిస్తే ఘంటసాల వెంకటేశ్వర గారికి నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నాను స్వామి. అది ఇప్పటికే మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా నాకు నా జీవన వృత్తికి తగ్గినట్లుగా మీరు ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని మరీ నేను రుణాన్ని పెంచుతున్నానేమో అనిపిస్తుంది. ఆప్యాయంగా ఇస్తున్నారు భగవాన్, ఆయన ఇంత అభిమానం చేస్తున్నారు కదా. హలో, మేషారండి, మేషారండి, మేషారు. బసవరాజు గారా, రండి దయచేయండి. పద్మనాభం గారు కూర్చోండి. చాలా రోజులకు వచ్చారు. చాలా రోజులు రావడం. మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉన్నది. ఆ మధ్య షుగర్ కూడా ఏదో ఉందని చెప్పారు కదా, ఎలా మందులు తీసుకుంటున్నారా, ఎలా ఉంటుంది?
కూనిరాగం తీనివాడు కాస్త వస్తూ ఒంట్లో బాగుండని వాడు ఎవడున్నాడు అయినా మామూలే. అలా అని కాదండి, మీ వెంటి వారికి ఏది వచ్చినా మాకు ఎంత వీలుగా ఉంటుందంటే అంత భయంగా ఉంటుంది కదా. తదుపరి ఈ మధ్య మీరు ఏవైతే మాకు వచ్చి దేవతకి, తర్వాత పొట్టు పేరు చిత్రానికి, చిత్రంలో పాడిన పాటలకి, ఆశేష ప్రజానికానికి పూర్తిగా మంచి ఆదరణ లభించింది. అలాగనే మేము శ్రీరామకథ చిత్రానికి నేను ఇప్పుడు నా స్వయంగా తీస్తున్నాను. ఆ మధ్య మేము విదేశాల్లో ఉండేప్పుడు మేము చూసామండి. మీరు అప్పట్లో విదేశాల్లో ఉన్నారు కానీ అది ప్రస్తుతానికి అలా ఉంది. ఇప్పటికీ శ్రీరామకథ చిత్రాన్ని తీయటానికి అని ఇచ్చేసాం. మీ నోటి నుంచి, అదే మీ గళం నుంచి వచ్చేటువంటి పద్యాలు కానీ పాటలు కానీ, ఆ నారదునికి మీరు ఇచ్చినటువంటి ఆ గళం నిజంగా అమోఘం, అద్భుతం. నీ అభిమానం నాయన. అది కాదండి, ఇలాగ ఇప్పుడు శ్రీరామ కథకు కూడాను ఆ చిత్రానికి ఇచ్చినటువంటి పాటలు, ఆ పద్యాలు కూడా మీ గళం ద్వారా మళ్ళా చిత్రసీమలో విజయవంతం చేయించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కొత్తగా విమర్శించినటువంటి కుర్రవాడు బాగానే పాడుతున్నాడు కదా, బాగానే ఉంచొచ్చు కదా. అలా అని కాదు, మీదేనండి. స్వర్ణానికి వెంటికి ఒక చేస్తే అవుతుంది, అలా కాదు. అలాగనే మీ యొక్క గళంలో ఉన్నటువంటి ఆ మాధుర్యం, ఇది ఇంకెవ్వరికీ రాదండి. అప్పుడు ఆ శ్రీరామ కథా చిత్రాన్ని తీసుకురావడానికి ఇచ్చుకుంటున్నటువంటి పారితోషం కూడా మీరు ఇచ్చారని కోరుకుంటున్నారు. తప్పకుండా సెలవు మేషారు. అలాగే నాయన, అలాగే అలాగే బాబు. మావయ్య, అయ్యయ్యా మీ అష్టావధానాలు చదవ. అవుతున్నాయి. సరే, ఇంకా భోజనానికి లేవండి. డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు కదా, ఇంకా ఏమిటి మావయ్య గారిని? ఏమిటో శాఖబాక. గుత్తి వంకాయ కోరోయ్ మామ, కొత్త ఆవకాయ ఉందోయ్ మామ, అప్పడముంది దప్పడముంది, నీకు ఇష్టమైన గడ్డ పెరుగు. గుత్తి వంకాయ కోరోయ్ మామ, కోరి కోరి వండలోయ్ మామ. అబ్బో, పల్లెటూరి పిల్లకు పులుపు హెచ్చిందే, బదులు పలకడము పట్టుబడిందే. పల్లెటూరి పిల్లకు ఉలుపు హెచ్చిందే. మాదేం పల్లెటూరు కాదు, మీదే పల్లెటూరు, మాది పెద్దపల్లి ఊరు. అవును, అందుకనే ఉన్న పెద్ద పుల్లాగా మీద పోతున్నావు. సరేలేండి, లేవండి, భోజనం వడ్డిస్తాను. అలాగే రామచంద్ర, గుండె నుంచి గొంతు దాకా ఒకటే మంట తట్టి. కడుపు నిండా అన్నం తిని కమ్మగా గుర్తు నిండా పాడాలని తప్పకుండా తప్పకుండా బాగా తప్పుతుంది. మీరు చక్కగా మీకు అన్నీ ఉండి పెడతాను, మీకు ఇష్టమైనవి. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా తిని పాడుకుంటున్నాను. అందరినీ ఈ సితార్ చూస్తూ ఉండండి, కొంచెం పుస్తకం చూస్తూ ఉంటున్నాను. చూసావా రాజీ, క్రిందటి నెల నాగయ్య గారు చనిపోయారని ఈ సితార్లో వేశారు రాజీ. ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ నా పుట్టును వేస్తారేమో. అనండి ముందు రాజీ. మీరు చక్కగా ఉంటారు, బాగుంటారు. భగవంతుడి దయ వల్ల
భగవంతుడి దయ వల్ల భగవద్గీత పూర్తి చేయగలిగాము రాజీ. ఆదినారాయణ గారు వచ్చారు మావయ్య. ఏమంటారు? భక్తకారంలో పాటలు రామకృష్ణ చేత పాడించారు కదా, మీకు డేట్లు ఇస్తే మీ చేత కూడా పాడిస్తామని చెప్పారు. ఈ పరిస్థితిలో నేనే పాడగలను రాజీ. మరి ఏం చెప్పమంటారు మావయ్య? వాడు రామకృష్ణ బాగానే పాడుతున్నాడు, ఆ పాఠంనే ఉంచేమని చెప్పి. అలాగే చెప్తాను, మీరు కొంచెం నెమ్మదించండి, రెస్ట్ తీసుకోండి, ఎక్కువ మాట్లాడద్దు. ఒక్క మాట చెప్తుంది తర్వాత. మావయ్య తప్పకుండా ఇప్పుడు వస్తుందా ఈ ద్వంద్వార్థపు పాటలు? అశ్లీలం పాటలు నేను పాడలేకపోతే నెమ్మదిగా మాట్లాడు మావయ్య, నెమ్మదిగా చెప్పండి. నెమ్మది అమ్మ, ఏమి నెమ్మది. ఈ పాటలు పాడలేకపోతున్నాను రాజీ. అలాగే మావయ్య పాడద్దు. హాయిగా భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఏ గుళ్ళో అయినా 2 భజన కీర్తనలు పాడి అంత ప్రసాదం తింటే మనం రోజులు వెళ్ళవు. అలాగే మావయ్య, ఇంకా సినిమాల్లో పాడవద్దు. ఇంకా నేను పాడదలుచుకోవట్లేదు రాజీ. అలాగే నెమ్మదించండి. భగవద్గీత పలికిన ఈ నోటతో ఇక పాట పాడలేకపోతున్నాను రాజీ. డాక్టర్ గారిని ఒకసారి డాక్టర్ గారు మీరు పిలవమంటారా? ఒకసారి డాక్టర్ గారు అండి, డాక్టర్ గారు ఒకసారి రండి, మా ఆయనకు కొంచెం బాగోలేదు, ఆయాసపడుతున్నారు చూడండి. ఏమీ లేదండి, ఊరికినే ఆవేశపడుతున్నారు, అంతా బానే ఉంది. అతనికి ఎప్పుడు పాటలు చేసే అసలు ఏం పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి, అన్ని సర్దుబాటు అవుతాయి. ఇక విశ్రాంతే నాయన, విశ్రాంతే తీసుకుంటావు. లేదమ్మా, అంతా బానే ఉంది, రెస్ట్ తీసుకుంటే అన్ని సరిపోతాయి. ఏం కంగారు పడకండి, మీరు ఇంక మా కోసం ఎన్నో పాటలు పాడాలి. ఏమీ లేదు, ఆవేశపడకుండా ప్రశాంతంగా నిద్రపోండి, అన్ని సర్దుబాటు అవుతాయి. అలాగే నాయన. నేను వస్తానమ్మా, ఏమీ లేదు, విశ్రాంతి తీసుకుంటే అన్ని సరిపోతాయి. మళ్ళీ అవసరం ఉంటే దానికి ఇక్కడే ఉంటారు. అలాగే డాక్టర్ గారు చెప్పారు కదా మావయ్య. ఇక్కడే ఉంటాను, మరి ఏమీ గాబరా పడకండి. అలాగే నాయన. ఏ రాత్రి అయినా సరే నేను వస్తాను, మీరు కంగారు పడకండి, హాయిగా నిద్ర విశ్రాంతి తీసుకోండి. ఏమ్మా, ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ పిలవండి, ఏం కాదు. రామచంద్ర, రాజీ, రాజీ, మళ్ళీ పాడలేను రాజీ. ఏం నా గొంతు మూగబోతోంది రాజీ. అలా అనకు మావయ్య, మీరు చక్కగా బాగుంటారు, మీరు చక్కగా ఇంటికి వస్తారు, పాడతారు. శ్రీనివాస మావయ్య మీరు ఆవేశపడకండి మావయ్య. నడిరేయి ఒక్క మాట కూడా కొంచెం విశ్రాంతి తీసుకోండి, కొంచెం నెమ్మదించండి మావయ్య, మీరు ఎక్కువ మాట్లాడవద్దు. చెప్పు మావయ్య. నా సమయం సమీపిస్తోంది. అలా అనద్దు. జాగ్రత్త. అలా అంటే ఎలా మావయ్య? ఏం మావయ్య? మళ్ళీ నమ్ముతాను. నెమ్మదించు మావయ్య, నెమ్మదించు.
అందరినీ వదిలేసి వెళ్ళిపోతారా ఇలా మధ్యంతరంగాను? అన్నయ్య లేవండి అన్నయ్య. ఈపీటీ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు గుర్తు ప్రసన్న గారు వచ్చి చిరు కానుకని సమర్పించాలి. చక్రంబు చేపట్టి చనుదల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలాగు నగుబాటు చేయక మన్య హరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాటు విడువు మర్జునాయని నాదు విసిక వృష్టి తెరలి తను తెలుచుదేవుండు దిక్కు నాకు ఈ సాయంత్రం చల్లగా హాయిగా గడిచి అందరూ మనసు హాయిగా పరవశంగా ఉండి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతారని డెఫినెట్గా నేను చెప్పగలను. అంత మంచి పాటలు మనకు వినిపించారు. అదే విధంగా ఈ డాక్టర్ రామతుల్లా గారికి ఇంత నాలెడ్జ్ ఇలా ఉండడం ఎక్కడో కానీ ఎప్పుడో కానీ చూడము. ఆయనకి ఘంటసాల గారి మీద ఉన్న ఆ ప్రేమ అభిమానం, ఆ డెడికేషన్ మైండ్ ఎవరికి ఉండదండి. మేము ఈ అవకాశం ఇవ్వడం కాదండి, మా అందరికీ కూడా, మా కాలనీ సభ్యులు అందరికీ కూడా మాకు ఇంత చక్కటి అవకాశం మీరు ఇచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞులం. చాలా చాలా సంతోషంగా గడిచిందండి. మీరు ఎన్నో అవధానాలు చేయాలని, మీ అందరూ మా అందరికీ చక్కగా పాటలు వినిపించాలని కోరుకుంటూ తప్పకుండా మళ్ళీ అవకాశం మా వేదిక నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలి నీ కన్నులలోన దాగనులే వెన్నెల సోనా, కన్నులలోన దాగనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను భరించి అనుసరించినానే, కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి, కలవలోనే కౌమించే సఖి, మయూరివై వయాలివై నేరే, నటనయాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. లేడీస్లు ఎవరున్నారు? సితార మీదకి రావాలి. రూపవాణి అవధానంలో పాల్గొన్న వాళ్ళు, గాయకులు అందరూ మీదకి రావాలి. ఆవిడ పేరు నీరజ గారా? నీరజ భూషణ రండి, వచ్చి ఇది వెయ్యండి. వెంకటేశ్వర్లు గారికి ఇది ఓకే. చాలా సంతోషం. లేడీస్ వేస్తారు, ఆమె వేస్తారు. వెయ్యండి. సత్యవాణి గారికి వెయ్యండి. మీరు పార్టిసిపేట్, మీరు వేయండి. ఈమెకు వేయండి, ఆమెకు ఈమెకు ఉండండి. రూపవాణి గారికి, అలాగే కేఎస్ లక్ష్మి గారికి
తెలియాలి, ఇంటి పేరు చూసి కాదు, అందుకే అలా ఉన్నారు. వేగ వెంకటేశ్వర గారు, ఆయనకు వేగ అందరికీ అరే నాకు రంగనాయకుడు వేయాలి. రండి రండి, ఇలా రండి, తిరగండి, అటు తిరగాలి. శివప్రసాద్ నువ్వు మిస్ అవుతున్నావు. ఓకే, ధన్యవాదాలు, ధన్యవాదాలు. అందరితో ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, యూట్యూబ్ వారికి, మరి ఈ ప్రాంత ప్రేక్షకులకి, దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి డాక్టర్ గారి మీద అభిమానంతో ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఎంతసేపు కూర్చున్న వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ముఖ్యంగా టీపీటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ, టీపీటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసోసియేషన్ టీపీటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి అధ్యక్షులు ప్రసన్న గారికి, కార్యదర్శి రవికుమార్ గారికి, అలాగే ట్రెజరర్ బాబురావు గారికి, తదితర సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. హాజరైనటువంటి ప్రేక్షక శ్రోతలకి, మా శబ్దం సహకరించిన బాలా గారికి, అలాగే యూట్యూబ్